సామాజిక పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు దూకుడు ప్రదర్శించారు. ఉదయం 11 గంటలకే 91.46% పింఛన్ల పంపిణీని పూర్తి చేశారు. మొత్తం 64,38,000 పింఛన్లకు గాను 58,88,000 పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 96%కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రజా ప్రతినిధులు కూడా పింఛన్ల పంపిణీలో విస్తృతంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మొబలో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తాండలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు పింఛన్లు అందించారు. కర్నూలు నిర్మల్ నగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎగువగడ్డ కాలనీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను కలిసి పింఛన్లు అందజేశారు.